ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రంగాలలో నంబర్ 1గా ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేష్ సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. కాంతిరాజ్జీ మఠం బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ బంజారా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోటి రామచందర్ నాయక్, ఎంపీలు ఈటెల రాజేందర్, బలరాం నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించారు. ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. 4 నెలల పాటు సాగనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన ఇండిగో విమానానికి వరుసగా ఇబ్బందులు ఎదురుకావడంతో దారి మళ్లించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి మంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానం బాత్రూంలో బాంబు బెదిరింపు సందేశాలు ఉన్నట్లు ప్రయాణికులు గుర్తించారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను మరోసారి వినూత్నంగా చాటుకున్నారు. తన ఇంటికి విచ్చేసిన బాస్ కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని తయారు చేయించి ఆయనపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. కరీంనగర్ సప్తగిరి కాలనీలో భార్య చేత భర్త హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం భర్తతో విభేదాల నేపథ్యంలో భార్య స్నేహితుల సహాయంతో పన్నాగం పన్నింది. మొదట భోజనంలో మాత్రలు కలిపి ఇవ్వగా తర్వాత మద్యంలో మందులు కలిపి తాగించింది. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న భర్తను చీరతో ఉరివేసి చంపినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్షాలతో కూడిన మహాగఠబంధనం కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఈసారి ప్రజలు ఆ కూటమిని తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 150 మద్యం దుకాణాల కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళ దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో టెండర్లను భారీగా దాఖలయ్యాయి. శనివారం ఒకే రోజు 30,000కు పైగా దరఖాస్తులు అందగా మొత్తం సంఖ్యలో 90,000 దాటినట్లుగా అంచనా వేశారు. ఆది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందించిన శంబాలా సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. మిస్టికల్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్, శ్వాసికా రవివర్మ, మధునందన్ కీలక పాత్రలు పోషించారు. రాజశేఖర్, అన్నా భీమోజు, మహేందర్ రెడ్డి నిర్మాణం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో పూర్తి చేస్తుంది. కాంతారా చాప్టర్ 1లోని రావే ఇక ప్రియభామిని సాంగ్ ఫుల్ వీడియో ఆదివారం విడుదలైంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, చిన్మయి ఆలపించారు. అజనీషి లోక్నాథ్ స్వరాలు సమకూర్చారు. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.